హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మనకి తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష తేదీలను విడుదల చేయడం జరిగింది. ఈ మంత్ 15వ తారీఖు నుంచి పరీక్షలు అయితే జరగబోతున్నాయి ఆన్లైన్లో అండి. మరి వీటిని దృష్టిలో ఉంచుకొని మరి ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా మన యాప్లో మీరు అదే ఎక్స్పీరియన్స్ అయితే చేయవచ్చండి. మీరు రేపు రాయబోయేటువంటి పరీక్ష ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మన యాప్లో సేమ్ అదే విధంగా డిజైన్ చేసి మరి అభ్యర్థులకు ఈజీగా ఉండే విధంగా అందజేస్తున్నామండి. ఇంతకుముందు చాలా హైగా ఉండేది 399 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని జస్ట్ 99 రూపాయలకే ఇస్తున్నామండి. ఓకేనా, ఇందులో టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటాయి. విత్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. మరి గ్రాండ్ టెస్ట్ ఏ విధంగా ఉంది, క్వాలిటీ తెలుసుకోవాలంటే మన యాప్లో ఒక గ్రాండ్ టెస్ట్ ఫ్రీగా పెట్టాను. అంతేకాకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక గ్రాండ్ టెస్ట్ యొక్క మరి పీడిఎఫ్ డ్రైవ్ లింక్ అయితే ఇస్తానండి. డౌన్లోడ్ చేసుకుని మీరు చూడొచ్చు. ఓకేనా, మీరు చూసాక మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. ఓకేనా, బట్ మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ మనం గ్రాండ్ టెస్ట్లు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు అంత మంచి స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 99 రూపీస్ అని చూడకండి, చాలా తక్కువ కాస్ట్, బట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. 100% చెప్తున్నాను. ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు యాప్లో కాదనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసినా కూడా మీకు టాప్ 25 గ్రాండ్ టెస్ట్ పీడిఎఫ్ వస్తుంది. ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఇదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే మీకు 25 గ్రాండ్ టెస్ట్లు పంపిస్తాం. సో ఒక పీడిఎఫ్ అయితే మీకు ఒక మోడల్ పేపర్ గ్రాండ్ టెస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో అక్కడి నుంచి మీరు చూడండి, మీకు నచ్చితే వెంటనే పర్చేజ్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలకి చాలా ముఖ్యమైన ఆధునిక తెలంగాణ చరిత్ర, ఓకేనా, ఈ అంశం పైన చాలా ముఖ్యమైన ప్రశ్నలు మరి ఇటీవల ఎగ్జామ్స్లో అడుగుతున్నారండి. అందరూ కూడా గమనించాలి, ఈ టాపిక్ నుంచి మరీ ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి చాలా ముఖ్యమైన బిట్స్ అయితే ఈ క్లాస్లో మీకు అప్డేట్ చేస్తాను, చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఎవరైతే మన యొక్క టాప్ 25 మోడల్ పేపర్స్ తీసుకున్నారో వారైతే ఎగ్జామ్స్ చాలా బాగా రాస్తున్నారండి. మోడల్ పేపర్స్ నుంచి చాలా వరకు ప్రశ్నలు అయితే కవర్ కావడము జరుగుతుంది. ఓకే, సో ఇంకా ఎవరైనా తీసుకొని వారు ఉన్నట్లయితే వెంటనే తీసుకోండి. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆంధ్ర రాష్ట్రం అండి. ఆంధ్ర రాష్ట్రమే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటు కావడము జరిగింది. నెక్స్ట్, శ్రీభాగ్ ఒప్పందము ఎవరి మధ్య కుదిరింది? శ్రీభాగ్ ఒప్పందము ఆప్షన్ బి అండి, రాయలసీమ ఆంధ్ర నాయకుల మధ్య శ్రీభాగ్ ఒప్పందము కుదిరింది. నెక్స్ట్ వన్, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కమిటీ అనేది రాజ్యాంగ పరిషత్ ఉపసంఘము. దీని అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు? ఎవరండి? ధార్, ఎస్కే ధార్, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రాష్ట్రాల సరిహద్దులను మార్పు చేసే అధికారం పార్లమెంటుకు ఏ విధంగా ఉంది? రాష్ట్రాల సరిహద్దులను మార్పు చేసే అధికారం పార్లమెంటుకు ఏ విధంగా ఉంది? ఆప్షన్ సి అండి, రాష్ట్రాల సమ్మతి లేకుండానే. ఓకే, రాష్ట్రాల సమ్మతి లేకుండానే, ఇంపార్టెంట్. క్రింద ఇచ్చిన వారిలో పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొనని తెలంగాణ నాయకుడు ఎవరు? పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొనని తెలంగాణ నాయకుడు ఎవరండి? పివి నరసింహారావు గారు పాల్గొనలేదండి. మరి చెన్నారెడ్డి గారు, జేవి నరసింహారావు గారు, కె వెంకటరంగారెడ్డి గారు పాల్గొన్నారు. ఓకే, ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య పెద్ద మనుషుల ఒప్పందము ఎప్పుడు కుదిరింది? ఆన్సర్ ఫిబ్రవరి 1956. ఓకే, ఫిబ్రవరి 1956లో పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది. నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో స్థానిక పరిపాలన లేదా పాలన మంత్రిగా పనిచేసి తర్వాత ముఖ్యమంత్రి అయిన వారు ఎవరు? నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో స్థానిక పాలన అంటే పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసిన తర్వాత ముఖ్యమంత్రి అయిన వారు. ఆప్షన్ సి కాసు బ్రహ్మానంద రెడ్డి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనది ఏంటి? 1 అక్టోబర్ 1953 ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. ఆంధ్ర రాష్ట్ర శాసనసభ మొదటి స్పీకర్ వెంకట్రామయ్య. ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు. సరైన సమాధానం ఆప్షన్ డి అండి, అన్నీ కూడా సరైనవే, ఇంపార్టెంట్. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరు?
ఆంధ్ర రాష్ట్రం యొక్క మొదటి ముఖ్యమంత్రి ఎవరండి? టంగుటూరి ప్రకాశం పంతులు. నెక్స్ట్ వన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి ముఖ్యమంత్రి ఎవరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి ముఖ్యమంత్రి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, పివి నరసింహారావు గారు. 1970 ఆ టైంలో ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. పూర్తికాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక తెలంగాణ వ్యక్తి ఎవరు? పూర్తికాలం ఎవరండి? జలగం వెంగళరావు గారు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పని చేయని వారు ఎవరు? క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పని చేయని వారు ఎవరు? ఆప్షన్ డి అండి, మర్రి చెన్నారెడ్డి గారు. ఉప ముఖ్యమంత్రిగా పనిచేయలేదు, ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేవీ రంగారెడ్డి, జేవి నరసింహారావు, కోనేరు రంగారావు గారు మరి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి ప్రముఖ వ్యక్తులుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి హోంశాఖ మంత్రి ఎవరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి హోంశాఖ మంత్రి. ఆప్షన్ ఏ అండి, బెజవాడ గోపాల్ రెడ్డి. నెక్స్ట్ వన్, హైదరాబాద్ రాష్ట్ర ఏకైక స్పీకర్. హైదరాబాద్ రాష్ట్ర ఏకైక స్పీకర్గా పనిచేసిన వారు. ఆప్షన్ ఏ కాశీనాథరావు వైద్య. కాశీనాథరావు వైద్య. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరి మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కాసు బ్రహ్మానందరెడ్డి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని జత ఏది? క్రింది వాటిలో సరికాని జత. ఆన్సర్ ఆప్షన్ బి, సమైక్య ప్రభుత్వము. బ్రిటన్ అనేది తప్పు. సమైక్య ప్రభుత్వం మనము కెనడా నుంచి అయితే తీసుకున్నామండి, కెనడా. ఓకేనా? ప్రాథమిక హక్కులు అమెరికా కరెక్ట్, కాగ్ వ్యవస్థ బ్రిటన్ కరెక్ట్, ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ కరెక్ట్. సమైక్య ప్రభుత్వం బ్రిటన్ అని ఇచ్చారు కాబట్టి తప్పు. యాక్చువల్గా కెనడా ఇస్ ద రైట్ ఆన్సర్. తెలంగాణలో నిర్మితమైన మొదటి రైలు మార్గము ఎక్కడి నుంచి ఎక్కడికి? ఆప్షన్ ఏ సికింద్రాబాద్ టు వాడి, నిజాం కాలంలో వేయబడిందండి. సింగరేణి కాలరీస్ ఎప్పుడు స్థాపించారు? సింగరేణి కాలరీస్. ఆప్షన్ ఏ 1921. నెక్స్ట్ వన్, ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథ రచయిత ఎవరు? ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథ రచయిత. ఆన్సర్ ఆప్షన్ సి అండి, సురవరం ప్రతాపరెడ్డి. ఓకే, సురవరం ప్రతాపరెడ్డి. నెక్స్ట్ వన్, తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధి కోసము ఆంధ్ర సారస్వత పరిషత్ను ఎప్పుడు స్థాపించారు? ఆంధ్ర సారస్వత పరిషత్. ఆప్షన్ బి అండి, 1943. నెక్స్ట్ వన్, మహమ్మదీయులను ఏకం చేసి వారి అభివృద్ధికి కృషి చేసేందుకు ఇత్తహదుల్ ముస్లిమీన్ను ఎప్పుడు స్థాపించారు? ఇత్తహదుల్ ముస్లిమీన్ ఎప్పుడండి? ఆప్షన్ ఏ 1927. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రాంతంలో దళిత ఉద్యమాలకు ఆద్యుడు ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో దళిత ఉద్యమాలకు ఆద్యుడు ఎవరండి? భాగ్యారెడ్డి వర్మ. నెక్స్ట్ వన్, నిజాం ప్రభుత్వంపై సర్దార్ పటేల్ చొరవతో భారత సైన్యం జరిపిన సైనిక చర్య పేరేంటి? ఆప్షన్ ఏ ఆపరేషన్ పోలో. నెక్స్ట్, హైదరాబాద్ రాష్ట్ర ఆవిర్భావము ఎప్పుడు జరిగింది? హైదరాబాద్ రాష్ట్ర ఆవిర్భావం. ఓకేనా? సైనిక చర్య తర్వాత ఏర్పడిందే హైదరాబాద్ రాష్ట్రం అండి. ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి 17/9/1948. ఓకేనా? 17 సెప్టెంబర్ 1949. నిజాం ప్రభుత్వంపై జరిపిన ఆపరేషన్ పోలోకు ఎవరు నాయకత్వం వహించారు? ఆప్షన్ సి మేజర్ జనరల్ జేఎస్ చౌదరి అండి. ఎవరండి? మేజర్ జనరల్ జేఎస్ చౌదరి. ప్రభుత్వ ఉద్యోగాలలో హైదరాబాదీలకు ప్రాధాన్యం కల్పిస్తూ ముల్కీ నిబంధనలను ఎప్పుడు ప్రవేశపెట్టారు? ముల్కీ నిబంధనలను. ఆప్షన్ బి అండి, 1919లో ముల్కీ నిబంధనలను ప్రవేశపెట్టడము జరిగింది. నెక్స్ట్, 1953 డిసెంబర్ 22న ఏర్పాటైన రాష్ట్రాల పునర్విభజన కమిటీ అధ్యక్షుడు ఎవరు? రాష్ట్రాల పునర్విభజన కమిటీ అధ్యక్షుడు. ఆన్సర్ ఆప్షన్ బి అండి, జస్టిస్
ఫజల్ అలీ. ఓకే, జస్టిస్ ఫజల్ అలీ. 1958లో ఏర్పాటైన తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి అధ్యక్షుడు ఎవరు? తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి అధ్యక్షుడు ఆప్షన్ బి అండి అచ్యుతారెడ్డి. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర సమితి అంటే టీఆర్ఎస్ పార్టీని ఎప్పుడు స్థాపించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి 2001లో ప్రారంభించడం జరిగింది. రాజ్యాంగ ప్రవేశికను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? రాజ్యాంగ ప్రవేశికను ఏ దేశ రాజ్యాంగం నుండి? ఆప్షన్ బి అండి అమెరికా. ప్రియాంబుల్ అంటామండి, పీఠిక లేదా ప్రియాంబుల్ లేదా ప్రవేశిక. ఓకే, 1971 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని లోక్సభ స్థానాల్లో తెలంగాణ ప్రజాసమితి ఎన్ని స్థానాలలో నెగ్గింది? 31 ఆప్షన్ సి అండి 11. నెక్స్ట్ వన్, ఉమ్మడి రాష్ట్రంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలనను ఎప్పుడు విధించారు? ఉమ్మడి రాష్ట్రంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన 32 ఆప్షన్ సి అండి 1973లో. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 1973లో ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా 6 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు? 6 సూత్రాల పథకము ఆప్షన్ సి అండి 32వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ వన్, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా ఎవరు వ్యవహరించడం జరిగింది? ఓకే, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా 34 ఆప్షన్ సి అండి ఆచార్య కోదండరాం. నెక్స్ట్ వన్, శ్రీకృష్ణ కమిటీలో సభ్యుడు కానివారు ఎవరు? శ్రీకృష్ణ కమిటీలో సభ్యుడు కానివారు ఆప్షన్ డి అండి జస్టిస్ వర్మ సభ్యుడు కాదు. ప్రొఫెసర్ రవీందర్ కౌర్, ప్రొఫెసర్ వికే దుగ్గల్, ప్రొఫెసర్ రణబీర్ సింగ్. తెలంగాణ లోక్సభ రాజ్యసభ స్థానాల సంఖ్య ఎంత వరుసగా? లోక్సభ ఎంత ముందుగా, రాజ్యసభ ఎంత? 36 ఆప్షన్ బి అండి 17 లోక్సభ 7 రాజ్యసభ. ఓకే, 17 7. తెలంగాణ విధానసభ విధాన పరిషత్ సభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్ సి అండి 119 అండ్ 40. ఓకే, విధానసభ అంటే అసెంబ్లీ, విధానసభ మరియు విధానసభ అంటే ఎమ్మెల్యేలు 119, ఎమ్మెల్సీలు 40. ఓకే, తెలంగాణ లోక్సభ స్థానాల్లో ఎస్సీ ఎస్టీలకు ఎన్ని సీట్లు కేటాయించారు? ఎస్సీ ఎస్టీలకు ఆప్షన్ సి అండి ఎస్సీలకు 3, ఎస్టీలకు 2. ఓకే, తెలంగాణ విధానసభలో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్లన్నీ? 39 ఆప్షన్ బి 19 2. ఇంపార్టెంట్. తెలంగాణ సాధన కోసము హైదరాబాద్లో మిలియన్ మార్చ్ ఎప్పుడు నిర్వహించారు? మిలియన్ మార్చ్ ఆప్షన్ ఏ అండి 10/3/2011లో. రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగం 41 ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైన చూద్దాం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యనున్న సంబంధాన్ని తెలియచేసే శాసనమే రాజ్యాంగం. దేశ పరిపాలనా విధానానికి మూలం శాసనం. రాజ్యాధికారాన్ని నియంత్రించి వ్యక్తి స్వేచ్ఛను కాపాడే శాసనమే రాజ్యాంగం. నెక్స్ట్ వన్, ఏ చట్టం ద్వారా విద్య అభివృద్ధి కోసం బడ్జెట్లో ₹1,00,000 కేటాయించారు? ఏ చట్టం ద్వారా విద్య అభివృద్ధి కోసము బడ్జెట్లో ₹1,00,000 కేటాయించారు? 42 ఆన్సర్ ఆప్షన్ బి అండి 1813 చార్టర్ చట్టము. 1813 చార్టర్ చట్టం. ఏ చట్టం ద్వారా బ్రిటన్లో భారత వ్యవహారాల కార్యదర్శి పదవిని ఏర్పాటు చేశారు? ఏ చట్టం ద్వారా బ్రిటన్లో భారత వ్యవహారాల కార్యదర్శి పదవిని ఏర్పాటు చేశారు? 43 ఆప్షన్ ఏ 1858 విక్టోరియా మహారాణి ప్రకటన. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 1919 మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టానికి సంబంధించి సరికానిది? 1919 మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టానికి సంబంధించి సరికానిది? ఆప్షన్ డి అడ్వకేట్ జనరల్ని ఏర్పాటు చేయడం అనేది తప్పు. ద్వంద్వ పాలన ప్రవేశపెట్టడం, కేంద్రంలో ద్విసభ విధానం ప్రవేశపెట్టడం, కాగ్ వ్యవస్థను ప్రవేశపెట్టడం. ఓకే, నెక్స్ట్ వన్, షెడ్యూల్ కులాలు అనే పదాన్ని తొలిసారిగా ఎక్కడ ఉపయోగించారు? షెడ్యూల్ కులాలు ఎక్కడండి? సైమన్ కమిషన్లో ఉపయోగించడం జరిగిందండి మొదటిసారిగా. ఓకే, క్రింది వాటిలో ఏ చట్టాన్ని భారత రాజ్యాంగ మ్యాగ్నా కార్టాగా పేర్కొంటారు? క్రింది వాటిలో ఏ చట్టాన్ని భారత రాజ్యాంగ మ్యాగ్నా కార్టా? ఆప్షన్ సి
1935 భారత ప్రభుత్వ చట్టాన్ని పేర్కొంటారు. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షుడు ఎవరు? రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షుడు ఆప్షన్ ఏ విటి కృష్ణమాచారి. విటి కృష్ణమాచారి. భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించిన బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరు? భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటించిన బ్రిటిష్ ప్రధానమంత్రి ఆప్షన్ సి లార్డ్ క్లెమెంట్ అట్లీ. లార్డ్ క్లెమెంట్ అట్లీ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనది ఏంటి? సలహా సంఘం సర్దార్ పటేల్, సారథ్య సంఘం రాజేంద్ర ప్రసాద్, ప్రణాళిక విత్ కమిటీ రాజేంద్ర ప్రసాద్. ఇవన్నీ ఓకే. రాజ్యాంగ కమిటీలు అండి ఇవన్నీ కూడా. ఆప్షన్ డి అన్నీ కూడా సరైనవే. రాజ్యాంగ పరిషత్లో మహిళల తరపున నాయకత్వం వహించిన వారు ఎవరు? మహిళల తరపున ఆప్షన్ డి హంసా మెహతా. హంసా మెహతా. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. ప్రతిరోజు ఒక టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.